పాండవులకు కర్ణుడు అన్నయ్య అని చెప్పగానే ధర్మరాజు గుండెలు బాదుకొని ఏడ్చాడు. ఎంత పని చేశావని తల్లిని నిందించాడు. కర్ణుడు తమకు అన్నా అని తెలిస్తే అసలు ఈ యుద్ధమే జరిగేది కాదని అన్నాడు ధర్మరాజు. కర్ణుడికి పాండవులు తిలోదకాలిచ్చారు. నిజంగా కర్ణుడు తమ అన్నా అని తెలిస్తే ధర్మరాజు హస్తినాపుర సింహాసనాన్ని తానే స్వయంగా తీసుకువెళ్లి కర్ణుడికిచ్చేవాడు. అదే విషయాన్ని యుద్ధానికి ముందే కృష్ణుడు కర్ణుడికి చెప్పాడు. కాని తాను దుర్యోధనుడికిచ్చిన మాటకు కట్టుబడి ఉన్నానని చెప్పాడు కర్ణుడు. ఒకవేళ ధర్మరాజు తనకు హస్తినాపురం రాజ్యం అప్పజెప్పినా తన విజయాలన్నీ దుర్యోధనుడికే అంకితం కాబట్టి ఆ రాజ్యాన్ని తన స్నేహితుడైన దుర్యోధనుడికే అప్పగిస్తానని కర్ణుడే కృష్ణుడికి చెప్పాడు. హస్తినాపురానికి ధర్మాన్ని నిలబెట్టే యుధిష్ఠిరుడే చక్రవర్తి కావాలని కర్ణుడే కోరుకున్నాడు. అందుకే యుద్ధంలో తాను మరణిస్తానని తెలిసినా యుద్ధాన్నే కోరుకున్నాడు. దుర్యోధనుడి మనసు గెలవడం కోసం కర్ణుడు తనకిష్టం లేకపోయినా చాలా తప్పులు చేయాల్సి వచ్చింది. కాని చివరికి ధర్మమే గెలవాలనుకున్నాడు.